ప్రయత్నం చేయండి. ఇక ఆత్మీయ భరోసా అమలు ఎప్పుడు? 3 నెలలుగా ముందుకు సాగని పథకం. రాష్ట్రంలో ఇంకా 4 లక్షల మంది అర్హులు. ఈ స్కీమ్ అమలుకు 290 కోట్ల అవసరం. నిధుల కొరత వల్లే ముందుకు సాగడం లేదట. ఆత్మీయ భరోసా కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు. పథకం ప్రారంభించి 3 నెలలు దాటినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనుమానాలకు తావునిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 83,000 మంది లబ్ధాలకి ఆత్మీయ భరోసా ఇచ్చారు. ఇంకా 4 లక్షలకు పైగా అర్హులు ఇవ్వాల్సి ఉన్నది. 3వ విడత ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే భరోసా కల్పించినట్లు అవుతుంది. ప్రతి మండలంలో ఓ గ్రామం ఎంపిక. ఆ పథకానికి ఏడాది జనవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉపాధి కూలీలకు మొదటి విడతగా 6,000 రూపాయల చెక్కును అందజేశారు. గ్రామ సభలో నిర్వహించి కూలీల ఖాతాలో నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఇక టీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాలోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేస్తున్నది. మొత్తం 18,180 మంది తొలి విడతగా చెక్కులు పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పథకానికి అడ్డంగా మారడంతో పథకాన్ని నిలిపివేశారు. అయితే కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ అదేవిధంగా ఇతర జిల్లాలో 27న 2వ విడత లబ్ధాలకు అందజేశారు. 66,248 మంది లబ్ధాలకు 39.74 కోట్లు అందజేశారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్లో 9,035, నాగర్ కర్నూలులో 9,137, నారాయణపేటలో 3,541, వనపర్తిలో 6,525, జోగులాంబ గద్వాలలో 9,100 మందికి అందజేయగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్లో 621 మంది, రంగారెడ్డిలో 10,050 మంది, వికారాబాద్లో 18,231 మంది. ఇట్లా లబ్ధారులందరికీ కూడా 83,887 మంది ఉపాధి కూలీలకు 50 కోట్లు 33 లక్షల రూపాయలు చెల్లించారు. ఇందులో ఎస్సీలకు 24,230 మందికి, ఎస్టీలకు 10,000 మందికి, బీసీలకు 43,000 మందికి, మైనార్టీలకు 2,816 మందికి, ఇతరులకు 2,571 మందికి ఆత్మీయ భరోసా అందజేశారు. మరి 3 నెలలు గడిచిన ఈ పథకం 4,13,857 మందికి ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేరు? ఎందుకు నిధులు వస్తలేవు? సీతక్క చొరవ చూపితేనే. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సీతక్క ఉన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆమె శాఖ పరిధిలోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు పనిచేసే కూలీలకే వర్తింపజేస్తున్నాం. ఏటా 12,000 అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా రాష్ట్రంలో 4,13,857 అర్హులు ఉన్నారు. వీరందరికీ తొలి విడతగా 6,000 అందజేయాల్సిన అవసరం ఉంది. సీతక్క చొరవ తీసుకుంటేనే పథకం ముందుకు పోయే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో సీతక్క మీదనే ఇవాళ 4 లక్షల మంది సామాన్యుల జీవితం ఆధారపడింది, సామాన్యుల భవిష్యత్తు ఆధారపడింది. ఎందుకంటే సీతక్క డిపార్ట్మెంట్ కిందకి వస్తుందని చెప్తా ఉన్నారు. సీతక్క చొరవ తీసుకుంటే ఈ 4 లక్షలకు పైగా ఉన్నటువంటి ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 6,000 చొప్పున ఒక్కొక్క కుటుంబానికి మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. 3 నెలలైనా ఎందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తలేదు? గతంలో ఎన్నికల కోడ్ అన్నారు, ఎన్నికల కోడ్ ఒడిసింది, అయినా మరి ఎందుకు అమలు అవుతలేదు? ఇప్పుడు దాదాపు 290 కోట్ల రూపాయలు అవసరం ఉందట. మరి 290 కోట్ల రూపాయలు ఎప్పుడు అమలు చేస్తారు? మీరు ఇచ్చిన హామీ కదా, జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను విడతల వారిగా ఇస్తాం. మొదటి విడత 6,000, రెండో విడత 6,000, ఇట్లా ఏడాదికి 12,000 ఇస్తామన్నారు కదా. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు లేట్ అవుతున్నది? ప్రజలు ఇవాళ ప్రశ్నించే సమయం వచ్చింది, ప్రజలు తిరగబడే సమయం వచ్చింది. మరి ఈ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ముఖ్యంగా సీతక్క మీ మీదనే ఆధారపడిందంట. సీతక్క చొరవ తీసుకుంటే 4 లక్షల మంది లబ్ధారుల కళ్ళలో ఆనందం కనిపించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సీతక్క భరోసాగా మారింది. సీతక్క ఇచ్చే భరోసానే ఇప్పుడు ఈ 4 లక్షల కుటుంబాలలో వెలుగులు నింపేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి సీతక్క మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీద ఏమైనా అప్డేట్స్ ఇస్తారా లేదా మనం మునుముంగల చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఇది మొత్తం మీద ఇవాళ ఉన్నటువంటి హెడ్లైన్స్. మనం అన్ని దినపత్రికల్లో చూస్తే కూడా ప్రధానంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూలు హైలైట్గా కనిపిస్తుంది. సుప్రీం కోర్టు పంపించినటువంటి సాధికార నిపుణుల కమిటీ ప్రధానంగా హైలైట్గా కనిపిస్తుంది. రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డుల జారీల గందరగోళం కావచ్చు, ఇట్లా కొన్ని అంశాలు మనకు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి ఈ ఇందిరమ్మ
ఇళ్ల విషయంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో, రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి మార్పు జరగబోతుంది అనేది మరి రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేద్దాం. ఎందుకంటే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతుంది, అంతా కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ ప్రభావాన్ని, ఇంపాక్ట్ని మరి ఎట్లా కవర్ చేసుకుంటుంది, ఎట్లా ప్రజలకు భరోసానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకే వదిలేద్దాం. రైట్గా మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మరిన్ని వార్తలతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ప్రజల పక్షాన నిలబడేందుకు తొలి వెలుగు నిత్యం ఫైట్ చేస్తూ ఉంటుంది. సో మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం.